ఎవరైతే పెద్ద పెద్ద టెక్నికల్ అనలిస్టులు ఉంటారో వాళ్ళు ఈరోజు బై అన్న స్టాక్ వచ్చి రేపు రేపు కానీ లేకపోతే 2 రోజుల తర్వాత కానీ దాన్ని సెల్ అంటారు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? అసలు అందులో ఉన్న రీజన్ ఏంటి? దీని సైకలాజికల్ పాయింట్ ఏంటి? సో వాళ్ళైతే తొందరగా చేంజ్ అయిపోతున్నారు కానీ మనం మాత్రం అంత స్పీడ్గా డెసిషన్ చేంజ్ చేసుకోలేకపోతున్నాం. ఇందులో అసలు ఏంటి? ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి? వీడియో స్కిప్ చేయకండి, మొత్తం అంతా చూడండి. మంచి సైకలాజికల్ పాయింట్ చెప్తాను. అసలు టెక్నికల్ అనాలిసిస్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, దాని కోర్ బేస్ ఏదైతే ఉందో అది ఏంటంటే చేంజ్ అనమాట. యాక్చువల్లీ ప్రైస్ బిహేవియర్ బట్టి మనం చేంజ్ అవుతూనే ఉండాలి. సో ఎంత తొందరగా మనం చేంజ్ అయితే అంత మంచిది అనమాట. సో ఎవరైనా అనలిస్ట్ ఏంటంటే ఆయన వచ్చి ఏదైనా చూసి వాళ్ళకి ఏదో సపోర్ట్ ఉండొచ్చు, రెసిస్టెన్స్ ఏదో ఒకటి ఉండొచ్చు, చార్ట్ ప్యాటర్న్ ఉండొచ్చు, దాన్ని బట్టి ఆయన బై సిగ్నల్ ఇవ్వచ్చు. మనం అదే చూస్తాం. దాన్ని బట్టి మనం అనలిస్ట్ చెప్పాడు కదా అని మనం కొనేసుకుంటాం. కానీ ఏమవుతుందంటే చార్ట్ ఎప్పుడైతే మారుతుందో, అంటే చార్ట్ మారడం అంటే ప్రైస్ ఎప్పుడైతే మారుతుందో అది వేరే ప్యాటర్న్ ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట. సో వెంటనే అనలిస్టులు ఏం చేస్తారంటే అది అనుకున్నది వెంటనే మారిపోతారు వాళ్ళు. సో బై అనుకున్న దాన్ని వెంటనే సెల్ చెప్తారంట, ఎందుకంటే మార్కెట్ చార్ట్ తిరిగిపోయింది కాబట్టి. సో ఇదేంటంటే మనం ఏమనుకుంటాం, రిటైలర్స్ కానీ ఎవరైనా బిగినర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఈడేంటి ఇలా చెప్తున్నాడు, ఈ మనిషి వచ్చి ఒక రోజు బై అంటాడు, ఏదో ఒక మాట మీద ఉండాలి కదా అంటాం. మాట మీద ఉండడానికి అవ్వదు. టెక్నికల్ అనాలిసిస్లు ఎప్పుడు అవ్వకూడదు. చార్ట్ ఏది చెప్తే అది చెయ్యాలి. వెంటనే చార్ట్ రివర్స్ అయ్యిందంటే మనం కూడా వెంటనే యూటర్న్ తీసుకోవాలన్నమాట. ఇది మాట మీద నిలబడకపోవడం కాదు ఇది యాక్చువల్లీ. సో ఇదేంటంటే ఇది మన రిస్క్ అపిటైట్ అనమాట. మన లాస్ని తగ్గించుకోవడం ఇది. ఎప్పుడైతే మనం యూటర్న్ తీసుకుంటామో చార్ట్ చెప్పిన దాన్ని బట్టి వెంటనే మన రిస్క్ చాలా తగ్గిపోద్ది అనమాట అందులో. సో ఇది మెయిన్ టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు చేసేది. ఇదే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మనం తీసుకుంటే, ఈరోజు చూడండి బయటికి వెళ్ళి మామూలుగా ఎప్పుడైనా మీకేమో నల్లని మేఘాలు కనబడ్డాయి, చల్లగా గాలి వస్తుంది, బాగా బ్లాక్ అయిపోయింది. బయటికి వెళ్ళి చూసి ఎవరైనా అడిగితే ఏమంటారు? వర్షం పడుతుందా అని అడిగితే ఏమంటారు మీరు? ఇవన్నీ చూసారు కదా. సో అదేంటి అనిపిస్తుంది అంటే బ్లాక్గా ఉంది, వర్షం పడుతుంది అనిపిస్తుంది మనకి. ఎప్పటి నుంచో అదే చూస్తున్నాం కాబట్టి. సో దీన్ని డేటా అనుకోవాలి అనమాట మనం. సో ఓకే, వర్షం పడుతుంది అనుకున్నాం, ఇంట్లోకి వచ్చాం, తలుపులు వేసుకున్నాం. ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళారు మీరు. వెళ్ళి చూడగానే వర్షం పడలేదు, కాకపోతే కొంచెం మేఘాలు కూడా లేవు. ఆ బ్లాక్ ఏవైతే నల్లని మేఘాలు ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయాయి అనమాట. సో ఈ టైంలో వచ్చి ఎవరైనా మిమ్మల్ని అడిగితే వర్షం పడుతుంది అంటే మీరు పడుతుంది అంటారా? అంటారు కదా. దాని మీద నించోలేదు కదా. సో ఏంటంటే అక్కడ డేటా చేంజ్ అయిపోయింది. బ్లాక్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి నార్మల్ క్లౌడ్స్ ఇప్పుడు తయారైపోయాయి. సో అంటే వర్షం పడదని అర్థం. సేమ్ ఇదే టెక్నికల్ అనాలిసిస్లో డేటా చేంజ్ అయిపోయింది. చేంజ్ అవ్వగానే మనం మారాలన్నమాట. సేమ్ ఎలాగైతే వర్షం పడదు, మేఘాలు వెళ్ళిపోయిన తర్వాత పడదు అంటున్నామో, సేమ్ అలాగే ప్రైస్ తిరిగిన తర్వాత మన స్టాప్లో సిట్ అయిపోయినట్టు. సో మీరు ఏదైతే ఫస్ట్ అనుకున్నారు నల్ల మేఘాలు చూసి వర్షం పడుతుంది అనుకున్నారు, కానీ ఆ మేఘాలు వెళ్ళిపోయి వర్షం పడలేదంటే మీకు స్టాప్లో సిట్ అయింది అనమాట. సో సేమ్ ముందు ప్రీవియస్ డెసిషన్ మీద మనం ఉండకూడదు, ఎప్పుడు ఒకదాని మీద నించోకూడదు. సో డేటా మారిపోయింది కాబట్టి మనం కూడా మారుకుని మన స్టాప్లో సిట్ అయింది, ఆ స్టాక్ నుంచి బయటికి రావాలి అనమాట. సో మెయిన్ ఇదే టెక్నికల్ అనాలిసిస్లో మనకు చెప్పేది. ఎందుకు మారుతారు అంటే ఇందుకే, డేటా, ప్రైస్, వాల్యూమ్ ఇవన్నీ మారినప్పుడు, చార్ట్ ప్యాటర్న్ మారినప్పుడు మన అనాలిసిస్ వెంటనే మార్చేసుకోవాలి. సో మార్కెట్తో మనం ఎప్పుడు ఫైట్ చేయకూడదు, మార్కెట్ మనం ఫాలో అవ్వాలి. మార్కెట్ ఏం చెప్తే అదే కరెక్ట్. మార్కెట్ అంటే చార్ట్స్, సేమ్ మార్కెట్ చార్ట్స్ అన్నీ ఒకటే. ప్రైస్ మెయిన్, అది ఏం చెప్తే అది మనం ఫాలో అవ్వాలి. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు చార్ట్స్ మీద తీసుకెళ్తాను, అక్కడ కొన్ని స్టాక్స్ ప్లస్ ఇండెక్స్ అనలైజ్ చేసి చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు చార్ట్ మీదకి వచ్చాం. చూడండి, ఇది ఎస్ఆర్ఎఫ్ స్టాక్ అనమాట. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో ఉంది. ఇదంతా కన్సల్టేషన్ ఇక్కడ నుంచి 2021 నుంచి కన్సల్టేషన్. సో ఇది పైకి వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు. మళ్ళీ ఈ ఏరియా రీటెస్ట్ చేసింది, ఏదైతే బ్రేక్అవుట్ ఏరియా ఉందో రీటెస్ట్ చేసింది. ఇది లోవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. 1D. ఓకే, 1Dలోకి వచ్చింది కదా. సో ఇక్కడ ఒక డబ్ ఉంది, ఆర్ఎస్ఏ కొంచెం అప్ ఉంది. సో ఇక్కడ అర్థం ఏంటంటే మనకు ఒక బౌన్స్ వస్తుంది అని అర్థం. సో ఇందాక వీడియోలో చెప్పాను కదా టెక్నికల్ అనలిస్ట్ ఎందుకు మారిపోతారు. సో ఇదే ఏరియాలో ఎవరైనా అనలిస్ట్ వచ్చి మీకు బై చెప్పారు అనుకోండి, ఓకే, సో అది వెళ్ళకుండా జస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెంటనే మారిపోతారు కదా. మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదండి ఈరోజు. సో అర్థమవుతుందా? ఇది కిందకైతే ఎప్పుడైతే గ్యాప్ డౌన్ మీకు వచ్చిందో వెంటనే మనం వ్యూ మార్చుకోవాలి. సో టెక్నికల్ అనాలిసిస్ చేసేది అదే అనమాట. ప్రైస్ ఏదైతే అదే ప్రైస్ మనం ఫాలో అవ్వాలి అనమాట, దాంతో ఫైట్ చేయకూడదు. సో ఎవరైతే చాలా మంది ఉంటారో తెలియని వాళ్ళు పాపం ఏమవుతారు, ఇక్కడేమో దీన్ని ఇంకా పట్టుకొని ఉంటారు, స్టాప్ లాస్ పెట్టకుండా దీని మీదే ఉండిపోతారు అనమాట ఈ ఏరియాలో. సో అది కిందకి వెళ్తుందో పైకి వెళ్తుందో తెలియదు. సో లాస్ అయితే వస్తుంది. సో ఏమంటారంటే మళ్ళీ అనలిస్ట్ని తిడతారు పట్టుకొని, అదేంటి ఒక మాట మీద నిల్చోవాలి కదా. అలాగే ఎప్పుడు చేయకూడదు. ఓకే, ప్రైస్ ఏది చెప్తే అది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా ఇందాక నేను చెప్పిన వీడియోలో. సో ఇక్కడి నుంచి మనం 1 అవర్లో కూడా చూద్దాం. ఎస్ఆర్ఎఫ్ స్టాక్ 1 అవర్లో ఈ ఏరియాలో ఒక బౌన్స్ అయితే రావచ్చు, ఇక్కడ దాకా వెళ్ళచ్చు ఈ ఏరియా. సో ఫస్ట్ బౌన్స్. సో ఇది మెయిన్, ఈ ఏరియా సస్టైన్ అవ్వాలి. ఈ పైకి వెళ్ళింది సస్టైన్ 2745 సస్టైన్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ అయిపోయింది కదా. టోరెంట్ ఫార్మా చూద్దాం.
సేమ్ కన్సల్టేషన్ చేస్తుంది ఇక్కడ టొరెంట్ ఫార్మా. 10 minutesలో వెళ్దాం. ఇది 15 minutes చార్ట్లో చూద్దాం. ఓకే, టొరెంట్ ఫార్మ్ 15 minutes. ఇది ఇంకొకసారి కిందకి కానీ వచ్చి, ఇది డేట్ ఇక్కడ చూడండి, ఇదంతా 16th నుంచి 20 ఇంకా 4 days అయింది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్ ఇంకో 2-3 days, అంటే మంగళవారం బుధవారం టైప్ కల్లా ఈ ఏరియా కట్ చేసింది అనుకోండి, కొంచెం పైకి వెళ్తుందని అర్థం. అదర్వైజ్ ఇక్కడే ఇది కన్సల్టేషన్ చేస్తారు. ఇంకో స్టాక్ చూద్దాం, ఐఆర్సిటిసి. నెట్ కొంచెం స్లోగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఐఆర్సిటిసి 1 day. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక రౌండింగ్ ప్యాటర్న్ టైప్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది. ఓకే, 1D టైం ఫ్రేమ్ లేదు. చూసారు, ఇది ఈ ఏరియా ఏదైతే ఉందో, ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, ఇది రికమెండేషన్ అయితే కాదు, ముందే చెప్తున్నాను. చార్ట్ ప్రకారం ఏంటి అంటే, ఇది బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ బై ప్రైస్ వస్తుంది అనమాట. సో దీనికి ఎందుకు మళ్ళీ వస్తే మన స్టాప్ లాస్ సేమ్ అదే. మళ్ళీ ఎవరైనా అనలిస్ట్, ఇప్పుడు నేను చెప్పాను, ఇది ప్రైస్ తిరిగిపోతే నేను మారిపోతాను కదా, వెంటనే సెల్లింగ్కి వచ్చేస్తాను కదా, నేను దాని మీద కూర్చొని ఉన్నాను కదా. అదనమాట అనాలిసిస్. కరెక్ట్గా అనాలిసిస్ చేయడం మనకు రావాలి. సో ఫస్ట్ ఈ లెవెల్ ఉంది కదా, ఇది పైకి వెళ్ళిన తర్వాత ఈ లెవెల్ ఏదైతే ఉందో సస్టైన్ అయితే ఇది ఇంకొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ లైన్ ఏంటి, మనకి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మళ్ళీ ఈ ఏరియాకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇంత అర్థమవుతుంది కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడ మనకు కనబడుతుంది అరౌండ్ 15 points, కానీ ఆ పైకి వెళ్ళేది అరౌండ్ ఇంకో 100. 15 ఇక్కడ 15 అంతేది 658 కదా. ఓకే, అంతే సరిపోయింది. 15 points ఇక్కడ, అరౌండ్ 50 points పైన. ఆ ఏరియా రేంజ్లో మనం చూసుకోవాలి. ఇలాగే అనాలిసిస్ చేస్తూ దీన్ని రైడ్ చేస్తూ వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రైస్ తిరిగిందో వెంటనే మనం మారిపోవడం, టాప్ లాస్ హిట్ అయిందో బయటకు వస్తాం. అలాగని ఎక్కువ మార్కెట్ సినారియో చాలా జాగ్రత్తగా చూసుకోండి. పొజిషన్స్ హోల్డ్ చేసి టైం అయితే కాదు ఇది. ఇంట్రాడేలో వచ్చింది తీసుకోవడం, బయటకు వచ్చేయడం, అంతే. నిఫ్టీ 1 hourలో పెడుతున్నాను చార్ట్. ఇది 1 hour చార్ట్ నిఫ్టీ. నిన్న మీకు ఏం చెప్పాను ఇక్కడ, నేను చూసారు కదా, ఈ ఏరియాని నిన్న గీసాను, కావాల్సిన వీడియో చూడండి. దీనికి 2 ఛాన్సులు, ఐదర్ కింద బ్రేక్ డౌన్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళడం అంటే ట్రెండ్ కంటిన్యూ అయిపోద్దని కాదు, ఒక బౌన్స్లో వస్తాయి అంతే. సో మనకు బౌన్స్ వచ్చింది అనమాట ఈరోజు. ఎంత సస్టైన్ అవుద్దో చూద్దాం. మా అయితే మెయిన్ ఈ ఏరియా వరకు వెళ్ళొచ్చు, 25,800 ఆ టైప్. అదే, కానీ ట్రెండ్ మాత్రం కిందకే, ఇది పైకి అనుకోవడానికి లేదు ఇప్పుడు దాకా. బిట్ కాయిన్ 1D టైం ఫ్రేమ్లో ఉన్నాం మనం. సేమ్ మళ్ళీ నిన్న ఇక్కడ మాట్లాడుకున్నాం, ఈరోజు ఇక్కడ. సో మీకు చెప్తున్నాను కదండి, ఇది యాక్చువల్లీ ఏంటంటే చాలా వీక్ అయిపోయాయి చార్ట్స్ అన్నీ అనమాట. సో ఇదంతా కన్సోలిడేషన్ చేయాల్సిన టైం వచ్చింది దీనికి. సో ఏదర్ ఇది డైరెక్ట్గా పడిపోదు, డైరెక్ట్ పైకి కూడా వెళ్ళిపోదు అనమాట. ఇది కన్సోలిడేషన్ చేయాల్సిన టైం ఉంది. అంటే ఇది కన్సోలిడేషన్ చేయడం మనం స్టార్ట్ చేస్తే మీకు నెక్స్ట్ 1 year 1.5 year ఏ రిటర్న్స్ ఉండవు క్రిప్టోలో. ఇది మదర్ కాయిన్ కదా, మెయిన్ ఫాలో అవ్వాల్సిన ఈ కాయిన్నే ఫాలో అవుతాయి. సో అలా కాదనేసి నెక్స్ట్ వీక్ ఆ పైన వీక్ ఇది క్రాస్ అయిందంటే ట్రెండ్ రివర్స్ అవుతుంది. అది జరిగేటట్టయితే కనబడుతుంది. లెటెస్ట్ కానీ క్రిప్టోలో ఏదైనా జరగచ్చు, చూద్దాం మనం అనాలిసిస్ చేసి. సో ఏంటంటే ఇందాక సైకాలజీ పాయింట్స్ చెప్పినవన్నీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మైండ్లో బ్యాక్ ఆఫ్ ది మైండ్ అవి ఉంటే మనకి ట్రేడింగ్ కెరీర్లో మంచిగా చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనండి. సో ఇంకేంటంటే చార్ట్స్ నీట్గా అనాలిసిస్ చేయాలి. జస్ట్ చార్ట్ చూడగానే అట్లీస్ట్ 3-4 years రేంజ్లో మీరు డెసిషన్ తీసుకోవాలి అంటే, నా దగ్గర కోర్స్ ఉంది, నిర్వాణ ట్రేడర్ కోర్సు. నేను చార్ట్స్ అనాలిసిస్ చెప్తాను అందులో. ఓకే, నా వాట్సాప్కి కంపల్సరీ పింక్ చేయండి మీరు. సో నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వీడియో నచ్చింది అనుకుంటాను, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.